దేవుని ఆరాధించబడి మనమందరం కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 31 కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను రక్షించుకున్నవలను అలాగే చేసి రక్షించుకుని ఆ పాత్రలను త్రాగవలెను. తనకు శరీరాన్ని వివేచించగలిగినవాడు తనకు శిక్షాన్ని కలుగుటకై దించాల్చున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోవడము ప్రార్థనిస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సజీవుడా, వందనమునైన ప్రభువా, నీ పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునైనా అయ్యా, వారికి కావలసినటువంటి వాక్యము, వారి విశ్వాసతను బలపరిచే వాక్యము, ప్రభువా నిత్య జీవాన్ని, నా తండ్రి నిత్యత్వాన్ని పొందుకున్నటువంటి ఆ జీవం కలిగిన మాటలు, ఆత్మీయ పురికొలుపు, ప్రభువా కల్వరి శిలువ రక్త ప్రోక్షణ ద్వారా నా తండ్రి కడగబడి, నా తండ్రి శరీర రక్త మాంసములో పాల్పంపులు పొందే నా తండ్రి ధన్యతలు, నా ప్రభువా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఎలా పొందుకోవాలో ప్రభువా లేఖనముల ద్వారా దాసుని బోరగా వాడుకొని చేరి వచ్చినటువంటి మా అందరితో మాట్లాడి వాక్యానుసారముగా హెచ్చరింపబడి వాక్యానుసారముగా తగ్గించుకొని యోగ్యమైన స్థితిలో శరీర మాంసములలో పాల్పంపులు పొందగలిగేలా కృపా సహాయం అనుగ్రహించమని దీనుడముగా తగ్గించుకుని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకునేవాడుగా ఉండాలి. నేను ఎలా ఉన్నాను, యేసయ్యను నమ్ముకున్నటువంటి నేను ఎలా జీవిస్తున్నాను, యేసయ్యకు విరుద్ధమైనటువంటి, యేసయ్యకు వ్యతిరేకమైనటువంటి పనులు క్రియలు నాలో ఏమైనా ఉన్నాయా, ఇవన్నింటినీ కూడా వాక్యం ద్వారా మనం గ్రహించి ఏదైతే తప్పుగా అనిపిస్తూ ఉన్నదో, ఏదైతే చెడుగా అనిపిస్తూ ఉన్నదో ఆ అనిపించినటువంటి ఆ చెడు పనులన్నింటినీ కూడా మన నుండి దూరపరచుకోవాలి. మన నుండి దూరపరచుకొని యోగ్యమైన స్థితిలో ప్రభు యొక్క శరీర రక్త మాంసములను పాల్పొందడమే ఈ హెచ్చరికల యొక్క వర్తనం. ఏమన్నా దేవుడి ద్వారా ఇక్కడ కొంతమంది భక్తులను మనం చూసుకుంటాము. ఇక్కడ మనం చదువుకోవాల్సినటువంటి భాగంలో ఇక్కడ స్నేహితురాలు, అనురాలైనటువంటి స్నేహితురాలు, ఆమె యొక్క విశ్వాస జీవితం, ఆమె యొక్క నిరీక్షణ ఆ దైవజనుడి మీద ఎలా ఉంటా వచ్చిందో ఇలాంటి విశ్వాసమే అనేది ప్రమాణపూర్వకమైనటువంటి విశ్వాసం. ప్రమాణము చేస్తా వస్తున్నది. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను విడువను అంటున్నది. ఆ దేవుని మనం విడిచిపెట్టవద్దు, ఆ దేవుని మనం విడనాడవద్దు, ఆ దేవుని కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి? ఆయనతో వినవేయబడి ఉండాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, ఆయనతో ఏకీభవించి ఉండాలి. ఏ సమయంలో?
కష్టకాలంలో సైతం, అనారోగ్య పరిస్థితుల్లో సైతం, అబద్ధాల విపత్కాల పరిస్థితుల్లో కూడా ఆయనతో ఏకీభవించే వారుగా ఉండాలి, ఆయనను వెంబడించే వారుగా ఉండాలి. అప్పుడే మన యొక్క నిరీక్షణకు ఒక ఆధారం దొరుకుతా ఉన్నది. మన భక్తికి తగినటువంటి ప్రతిఫలము మనం పొందుకునే వారంగా ఉంటాము. ఈ సునేమిరాలు ఏమి పొందుకుంటా వచ్చింది? తన కుమారుని మరణంలో నుండి జీవంలోనికి నడిపించగలుగుతా వచ్చింది. అంటే ఎవరి విశ్వాసం ఇది? ఎవరి విశ్వాసం? ఎలీషా ఒక విశ్వాసమా? కాదు. ఈ యొక్క సునేమిరాల విశ్వాసము. ఆ మాట ఎలా చెప్తాం మనము? యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడే. కానీ అమ్మా, నా దగ్గరకు నువ్వు రావడం వలన, నేను నా తండ్రి నామములో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి నువ్వు బాగైనవు అనలే, నీకు స్వస్థత కలిగింది అనలే. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై నుండి కూడా నేను అనేటువంటి పదం కనపడలే. కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా అంటున్నాడు. నిజంగా మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మన విశ్వాసమే మన సారక బాధలు అన్నింటిలో నుంచి విడిపిస్తుంది. మరి మన విశ్వాసమే లేనప్పుడు ఆ దేవుని ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా ఆరాధన చేసినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా మయపరిచినా, ఎంతగా ఆయన వెంబడించినా, ఎంతగా పైరూపము, ఎంతగా మనము ఇతరులు చూడాలని కనబడించుకున్నా, కనబడాలనేటువంటి నటన మనం చూసుకున్నాము. ఈ లోకపు నటన చూసుకున్నాం. బిడ్డలారా, ఈ లోక నటన వద్దు. యథార్థత కావాల దేవునికి. దేవుడు పైరూపమును సూచవాడు కాడు. అంతరంగ స్వభావాన్ని చూసినటువంటి దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు ఆ యేసయ్య. కాబట్టి మనం గురి కలిగి దేవుని వెంబడించే వారంగా ఉండాలి. ఈ సునేమిరాలైతే గురి కలిగి ఒక బందోబస్తుతో, ఒక బలమైన నిరీక్షణతో, నా కుమారుని నేను ఎలాగైనా నేను బ్రతికించుకోగలుగుతాను. ఎలాగా? నేను అడిగానా నా కుమారుని? నాకు పిల్లలు లేరయ్యా, నాకు సంతానం లేదు, నాకు కుమారుడు కావాలని నేను అడిగానా? అడగకపోయినా ఇచ్చినటువంటి దేవుడు మరి ఎందుకు ఇవ్వాలా? ఎందుకు చంపాలా? ఎందుకు ఇచ్చినాడు? ఎందుకు చంపినాడు? నేను నా దేవుని దగ్గర నుంచి తెలుసుకుంటా. ఎంత గొప్ప విశ్వాసం! దేవుని దగ్గర కొట్లాడవచ్చు కానీ మనుషుల దగ్గర కొట్లాడవద్దు. మనుషులతో కొట్లాడవద్దు, దేవుని దగ్గర కొట్లాడండి. దేవుడిలాగా ఈ అచంచలమైన విశ్వాసము అసలు ఎంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నది ఈ బంగాళైనటువంటి సునేమిరాలు. మనం కూడా ఈ సునేమిరాలాగా ఈమెలాగా ఉండాలని మనము ఆ దేవుని నమ్ముకుంటాం. ఎందుకంటే సార్వత్రిక సంఘ వాగ్దానంలో 2వ వాగ్దానం ఏంటి? నీ ముందర నడుచువాడు యెహోవా. ఇది ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడుదలని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఎవరితో పడవేండు? ఆమెతో కూడా పోయాను. నీ ముందర నడుచువాడు ఈ దేవుడైనా యెహోవా, నీకు ముందరగా నడిచేటువంటి దేవుడు, నీతో కూడా వచ్చేటువంటి దేవుడు, నీతో కూడా ఉండేటువంటి దేవుడు. నువ్వు ఏ పని మీద చేస్తున్నా, ఏ పనుల మీద ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ఐహిక విచారంలో ఉన్నా, ఏ అప్పుల బాధలో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, అన్ని సమయంలో, అన్ని వేళల్లో నా వెన్నంటి ఉండేటువంటి దేవుడే ఎవరైనా యేసు క్రీస్తు దేవుడు. అందుకే ఆ దేవుడు మనతో కూడా వచ్చేటువంటి దేవుడు. సునేమిరాలు ఆమె మొరపెట్టగానే ఏం చేసినాడు? ఆమెతో కూడా వచ్చినాడు. ఆమెతో కూడా వెళ్ళిన కారణాన్ని బట్టి తన కుమారుణ్ణి మరణంలో నుంచి జీవంలోనికి నడిపించగలుగుతా వచ్చింది ఆ సునేమిరాలు.
దేని పెట్టారా? ఇంకొక భాగం చూసుకుందాం. 2 రాజుల గ్రంథం 5 చదవండి. 2 రాజులు 5వ అధ్యాయం 16 వచ్చింది. ఎలీషా యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకోను అని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రమాణపూర్వకమైనటువంటి ఒక మాట కనిపిస్తూ ఉంది. అక్కడ సునేమీరాలు ఆడినటువంటి ఒక మాట ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. ఏమంటున్నాడు? ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ప్రమాణపూర్వకంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి? ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాలి? యేసయ్యను మాదిరిగా తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ఎలీషా కూడా యెహోవా జీవముతుడైనటువంటి మాట, అయ్యా మనుషులను బట్టి కాదు, మనుషుల ముఖశుద్ధి చేసి ఈ మనుషులకు కనబడాలని, ఈ మనుషులు చూడకూడదని సాటుగా బహుమానాలు తీసుకునేవాడను కాను. నేను చాటుగా బహుమానాలు తీసుకునేవాడను కాను. నేను చేసినటువంటి మేలుకు ప్రతి మేలు నేను నీకు మేలు చేశాను, నువ్వు నాకు ఏమి ఇస్తామని చెప్పి బేరసారాలు వాడేటువంటి మనస్తత్వం కాదు నాది. ఎలా చెప్పగలుగుతున్నాను? ఏదో నువ్వు మెచ్చుకోవాలని, నీ మెట్టిదారులు పొందుకోవాలని చెప్పడంలే. ఆ యెహోవా జీవము తోడు. ఈ మాట మన జీవితాలకు ఏం చూపిస్తా ఉన్నది? ఎక్కడైనా చాటుకైనా నేటుకైనా నువ్వు దేవునికి వ్యతిరేకయుక్తమైనటువంటి పనులు చేస్తున్నావా? ఆ యెహోవా, ఆ యేసయ్య యొక్క జీవం మనతో కూడా ఉన్నది. ఆయన చూస్తున్నాడు, జాగ్రత్త. ఆ యెహోవా జీవము తోడు అంటున్నాడు ఇక్కడ ఎలీషా. నేను ఏమీ తీసుకోను. ఏ సందర్భంలో వాడినటువంటి మాట ఇది? మరి ఏం చేసినాడు? ఎవరికి ఏం మేలు చేసినాడు? కుష్టు రోగంతో ఉన్నటువంటి నయమాన్ను ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమును, నిష్కలంకమును, నిర్దోషమును గొర్రె పిల్ల బట్టి క్రీస్తు రక్తము ద్వారా మనం ఎలా విమోచింపబడతా వచ్చినామో, ఆ పాపపు కుష్టు రోగము ఎలా మనం తొలగించుకుంటా వచ్చినామో, ఈ నయమాలు కూడా ఆనాటి కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుందే ఎలీషా చెప్పినటువంటి మాట మొదట కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినా చివరికి గాడి తప్పినా మళ్ళీ గాడిలోనే పడ్డాడు. మొదట గాడి తప్పినాడు. అనేక మార్లు మనం కూడా గాడి తప్పుతాం, అనగా దేవుల్లో అవిశ్వాసంగా ప్రవర్తిస్తూ వస్తాం. కొన్ని కారణాల బట్టి, అనంతుల పరిస్థితులను బట్టి అక్కడక్కడ తొట్టిల్ల వారంగా ఉంటాం. తొట్టిల్లటము సహజమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తొట్టిల్లిన వారు అలాగనే తొట్టుబడకుండా, అలాగనే తొట్టిల్లి ఉండకుండా మళ్ళీ యథాస్థితికి రావాలి, మళ్ళీ దేవునిలోనికి రావాలి, మళ్ళీ గాడిలోనికి రావాలి. పట్టాలు తప్పినటువంటి గాడి, పట్టాలు తప్పినటువంటి ఆ రైలు మళ్ళీ పట్టాల మీద ఎక్కితేనే గమ్యము చేరుకోగలదు. మనము కూడా ఆ నిత్యత్వానికి, ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఈ లోకంలో మన విశ్వాస జీవితంలో అనేక మనం గాడి తప్పే ప్రమాదం ఉంది. జాగ్రత్త. మన విశ్వాస జీవితంలో గాడి తప్పే ప్రమాదం ఉన్నది. ఇక్కడ నయమాను కొంచెం వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. ఇలాంటి నదులు మా దేశంలో లేవా? ఈ యోర్దాను నదిలోనే మునిగితే నా కుష్ఠరోగం బాగవుతున్నదా అని ప్రశ్నిస్తా వచ్చినాడు. ప్రశ్నించడము సహజమే, కానీ సత్యాసత్యాలను తెలుసుకోవడం అనేది గొప్ప విశ్వాసం. అది గొప్ప విశ్వాసము. సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో, మంచి ఏమిటో, చెడు ఏమిటో ఇవన్నింటినీ కూడా యేసు క్రీస్తు ప్రభు నామములో ఆ దేవుడి జ్ఞానం చెప్పడం తెలుసుకోవాలి. లోక జ్ఞానము కాదు. లోక జ్ఞానము గాడి తప్పిస్తుంది. జాగ్రత్త. లోక జ్ఞానాన్ని అనుసరించవద్దు.
లోక జ్ఞానం ఏం చెప్తుంది? తీసుకోబోయే డబ్బులు నువ్వు ఎలా బతుకుతావు, నువ్వు తీసుకో అని చెప్పి లోక జ్ఞానం ప్రేరేపిస్తుంది. తీసుకోవడం తప్ప ఒప్పం. వేలు చేసినప్పుడు డబ్బులు ఇస్తుంటే తీసుకోవడం తప్ప ఒప్పం. చూడడానికి తప్పేమనిపించట్లే, వాస్తవానికి చూడడానికి తప్పేమనిపించట్లే. కానీ ఇక్కడ దైవజనుడు ఉచితంగా ఇచ్చి తిని ఉచితంగా పొందుకుంటుంది, ఉచితంగా ఇవ్వడి, ఉచితంగా పొందుకుంటుంది, ఉచితంగా ఇవ్వడి. మరి ఇలాంటి వరము, ఇలాంటి దేవుని యొక్క అభిషేకము ఏది అయ్యా డబ్బులు ఇచ్చి పొందుకున్నాడు? దేవుని దగ్గర ఉచితంగానే పొందుకున్నాడు కదా, విశ్వాసంతో పొందుకున్నాడు కదా. విశ్వాసం ద్వారా నువ్వు ఇతరులను కూడా సహాయం చేయి, మేలు చేయి. తర్వాత దేవుడు నీకు ఏ రూపకంగా ఇస్తాడో డబ్బులు ఇస్తాడు, నీకు ఏ రూపకంగా ఇస్తాడు, ఎవరిని ప్రేరేపించి ఇస్తాడు దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ప్రతిఫలంగా ఏది కూడా దేవునికి వ్యతిరేకంగా ఆశించకూడదు. ఇక్కడ నయమాను ఆ ఎలీషా చెప్పినట్టుగా 7 మార్లు యోర్దాను నదిలో నువ్వు మునిగితే నీ కుష్ఠరోగం పోతున్నప్పుడు అతడు మళ్ళీపోయి చెప్పబెట్టకుండా మొదలు వ్యతిరేకించిన మళ్ళీపోయి చెప్పినట్టుగా మునుగుతా వచ్చినప్పుడు పసిపిల్లవాని దేహం వలె ఆయన కుష్ఠరోగం అంతా కూడా పోయి, నయమన యొక్క కుష్ఠరోగం అంతా కూడా పోయి ఆ నిగనిగలాడేటువంటి ఆ పసిపిల్లవాని దేహము ఎవరికి ఇచ్చినాడు? నయమానికి ఇచ్చినాడు. ఇప్పుడు మనందరికి ఇచ్చినాడు. మనం కూడా ఎలాంటి వారం తెలుసా? మనం కూడా ఆ పసిపిల్లవారి దేహం కలిగి ఎలాంటి కల్మషము, ఇలాంటి మచ్చ, ఈ లోక మాలిన్యం అంటకుండా ఉంటున్నామా? మనస్సాక్షి చెప్పాలా, మనం చెప్పుకోవడం కాదు. మనస్సాక్షి చెప్పాలా. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో కూడా తన మనస్సాక్షి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఏమైనా దేవుడు బిడ్డలారా, ఇక్కడ నయమాను మరి తన విశ్వాసమును తగినట్లుగా వెండి బంగారములు అతనికి ఇచ్చినటువంటి మరి మంచి ఏం దుస్తులు అంటే అవి మంచి సినాయి వస్త్రాలు చూడండి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే తీసుకోలేదు. యెహోవా జీవంతో నేను తీసుకోను. మనం కూడా అలాగే ఉండాలని నేను వాక్యం సెలవిస్తాను. ఇంకొక మాట ఊరికి వెళ్దాం. చూడండి 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2:2 చదవండి. చదవండి. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. చూడండి ఇక్కడ కూడా సేమ్ మాట ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. మన తలంపు ఏమిటి? మన మాట అంటే హెచ్చరికల్లో దేవుని విడనాడవద్దు, దేవుని విడిచిపెట్టవద్దు. ప్రమాణపూర్వకంగా గట్టి బందోబస్తుతో, గట్టి బలమైన నిరీక్షణతో యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను. యేసయ్యా నేను నిన్ను విడువను, ఎడబాయను, ఏ పరిస్థితిలోనైనా విడువను. ఇక్కడ ఎలీషా ఎవరు అంటున్నాడు? ఏలియాతో అంటున్నాడు. ఏలియాని వెంబడిస్తున్నాడు ఇక్కడ. మరి మనం ఎవరిని వెంబడిస్తున్నాము? యేసయ్యని వెంబడిస్తున్నాము. యేసయ్యని వెంబడిస్తున్నటువంటి మనము యేసయ్య ఏమి చెప్తే చెయ్యాలి, యేసయ్య ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ 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 చూడండి
ఈ ఏలియా నేను బేతేలులోకి వెళ్ళాలయ్యా, నువ్వు ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఇక్కడ ఎవరిని? ఎలీషా అంటున్నాడు, నువ్వు నా వెంబడి రావద్దు, నేను బేతేలులోకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఏమంటున్నాడు చూసా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడువను, నేను నీ ఎమ్మడే వస్తా. యేసయ్య ఎమ్మడి వస్తే ఉన్నది ఆశీర్వాదం. యేసయ్యను వెంబడిస్తే ఉన్నది ఆశీర్వాదం. యేసయ్యను కలిగి ఉంటే ఉన్నది ఆశీర్వాదం. యేసయ్య లేని ఇల్లు, యేసయ్య లేని ఇల్లు అది ఆశీర్వాదకరంగా ఉండదు, అది సమాధానకరంగా ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన సమాధానకర్త. సమాధానకర్త ఇంటిలో ఉంటేనే ఇంటిలో సమాధానం ఉంటుంది, ఇంటిలో నెమ్మది ఉంటుంది, ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. దేవులారా, యేసయ్య మన ఇంట్లో ఉన్నాడా? యేసయ్య మన హృదయంలో ఉన్నాడా? నిజంగా ఉంటే నిజంగా ఆయన వెంబడిస్తున్నావా? ఆయన వెంబడిస్తున్నాను అనడానికి ఆయన చెప్పిన పని చేస్తున్నావా? ఆయన ఏం చెప్పినాడో వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తున్నావా? ఆయన జీవపు మాటలు ఎక్కడ ఉంటే అక్కడ సహవాసంగా ఆయా కోరికలకు నువ్వు వెళ్తున్నావా? అన్యోన్య సహవాసం కలిగి అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విసుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఆయనతో పాటు కూడా ఉంటున్నావా మనము? అది వెంబడించడం అంటే, అది యేసయ్యను కలిగి ఉండటం అంటే. ఏదో పేరు మాత్రమే యేసయ్యను నమ్ముకున్నారని చెప్పి ఏదో మనుషులను చూడడానికి, మనుషులను మభ్యపెట్టడం కాదు. యేసయ్యను వెంబడించాలి. ఇక్కడ ఎలీషా ఏలీని వెంబడిస్తా ఉన్నాడు. బేతేలుకు వెళ్తానంటే బేతేలుకు వస్తా ఉన్నాడు. బేతేలు అనుభవం ఏంది? బేతేలు యొక్క అనుభవం ఏంది? దేవుని ఆరాధించే స్థలం అది. యాకోబు దర్శనంలో ఎందుకు ఇచ్చినాడు దేవుడు? అక్కడ ఆరాధన స్థలము. ఇదే పరలోకపు గవిని. ఆ పరలోకపు గవిని నేను కూడా కలిగి ఉండాలయ్యా. ఓ బోధకుడా, ఓ ఏలియా, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ దర్శనం నేను కలిగి ఉండవద్దా? నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యతను నేను కలిగి ఉండవద్దా? నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తేనే, నేను వెంబడిస్తేనే నేను అన్ని కలిగి ఉంటానయ్యా. నేను కూడా బేతేలుకి వస్తా. బేతేలు అనుభవం నాకు కావాలా? దేవుని మందిరం యొక్క అనుభవం నాకు కావాలా? దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? దేవుని వాక్యం దొరుకుతుంది. దేవుని మందిరంలో ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క విధులు, ఆయన యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా దేవుని మందిరంలో దొరుకుతాయి. దేవుని మందిరంలో దేవుడు మాట్లాడతాడు. మందిరానికి కంటావేంటి? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడువను, నీ ఎమ్మడి వస్తానంటే పోయి నమ్మలేదా? అక్కడ సునేబీరాలు కూడా ఆ ఏలియాతో పాటు కూడా పోయి నమ్మలేదా? ఎలీషాతో పాటు. మనం కూడా యేసయ్యతో పాటు కూడా పోవాలి. నేను స్థలంలో మీరు లాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానంటే ఆయనతో కూడా మనం తీసుకొని పోవాలంట. తీసుకొని పోవడానికి యోగ్యులమేనా? ఆయనతో కూడా నడవడానికి మనం యోగ్యులమేనా? ఆ యోగ్యత నీకు నాకు ఉన్నదా? ఇక్కడే సిద్ధపడగలిగి ఉండాలి. ఆయన రాకముందే సిద్ధపడగలిగి ఉండాలి. ఆయన వచ్చిన తర్వాత అయ్యా సిద్ధపడయ్యి వస్తా జరగాసేపు ఆగయ్యా అని బుద్ధి లేని కన్యకల్లాగా అక్కడ ఆగి పోయి వచ్చేసరికి ఉన్నదా? తలుపులు వేయబడ్డాయి. ఏమేయబడ్డాయి? తలుపులు వేయబడ్డాయి. ఆయన రాకమునుపే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? బేతేలుకి వెళ్ళారు. తర్వాత ఏమంటున్నాడు? తర్వాత ఎక్కడ వెళ్ళినాడు చూడండి. బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరలోకమునకు తీసుకొని పోమని నువ్వు ఎరుగుదువా? ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, నువ్వు ఊరకుండాను. ఇమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను, ఈ మాట మనకు కావాలి.
యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనను. చూడండి, ఇక్కడ కూడా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను విడువను నిన్ను. నువ్వు ఎరికో పోతావా, ఇంకెక్కడైనా పోతావా, ఇంకెటైనా పోతావా, నువ్వు ఎక్కడికి పోయినా ఏ చోటుకు పోయినా నేను నిన్ను విడువను ఎడబాయను, నిన్ను ఎమ్మడే వస్తా. ఇదండి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలా. ఇక్కడ ఏలియాను వెంబడిస్తా ఉన్నటువంటి విధానం చూడండి. ప్రమాణపూర్వకంగా వెంబడిస్తున్నాడు తప్ప ఏదో తాత్కాలికంగా ఏదో మనుషులు చూడాలని మధ్య పెట్టాలని కాదు. ఇక్కడ నేను ఎరుకో పట్టణానికి పోతున్నానయ్యా, నేను ఎరుకోకి వెళ్తున్నానంటే సరే బేతేలులో అంటే అక్కడ దేవి మందిరం అనుభవం ఉన్నది, అక్కడ పోతే నాకు ప్రయోజనము. కానీ ఎరుకో పట్టణం అనేది శాపగ్రస్తమైనది కదా. ఈ శాపగ్రస్తమైనటువంటి ఆ పట్టణంలో నాకేం పడింది, నేను ఏమన్నాను అనలే. ఈ మాట కాస్త మనం ముందుకు పోతే రూతు గ్రంథంలోకి వెళ్ళిపోతే రూతు గ్రంథంలో ఆ రూతు ఆ అత్తను వెంబడిస్తున్నప్పుడు ఒక మాట చదవండి. మాట చూడండి, 1వ అధ్యాయము రూతు గ్రంథము 1:16. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని, నన్ను బ్రతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నువ్వు నిలుచుండి చూడనే, నువ్వు నివసించి చూడనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చూడను, నేను మృతి పొందేదను, అక్కడనే బాధపెట్టబడదను, మరణం తప్ప ఏదైనాను నన్ను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. ఇక్కడ కూడా ప్రమాణపూర్వకమైనటువంటి మాట, యెహోవా జీవం తోడు అనే మాట అక్కడ గూఢంగా కనిపిస్తుంది మనకు. యెహోవా తప్ప ఎవరు కూడా నన్ను విడదీయలేదు. నన్ను ఎందుకు రాబోతున్నావు ఓ అత్తగారు, ఓ అత్తయ్య, నన్ను ఎందుకు వద్దంటున్నావమ్మా? నీ దేవుడు నాకు కావద్దా? నీలో ఉన్నటువంటి ఆ శుభ లక్షణాలు, ఆ మంచి లక్షణాలు నేను పొందుకోవద్దా? నువ్వు ఆరాధించే ఆ జీవం కలిగిన దేవుని నేను ఆరాధించవద్దా? నేను వెంబడించవద్దా? మా దేశంలో మోయాబు దేశంలో అన్ని విగ్రహాలు, వాటిలో జీవం ఉండదు, అవి కదలవు, నడవవు, మాట్లాడవు, స్పర్శ ఎంత మాత్రం ఉండదని చెప్పి నీ దేవుడు చెప్పినటువంటి గ్రంథంలో ఆ పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాను కదా, నేను నేర్చుకున్నాను కదా, నన్ను అక్కడ ఉండమంటావేంటమ్మా? ఆ నిర్జనమైనటువంటి ప్రదేశంలో నన్ను రావద్దని, నన్ను వెంబడించవద్దని అనవద్దు. నేను నీ ముందు చోటునే నేను ఉంటా, నువ్వు సస్తే సస్తా, బతికితే బతుకుతా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప విశ్వాసం! ఏదైనా వెంబడించినప్పుడు మనము ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి, ఇలాగ మనము వెంబడించే వరంగా ఉండాలి. దేవులాగా చూడండి, ఇక్కడ ఎరుకో పట్టణం అనుభవం మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి ఒక మాట, యెహోషువ గ్రంథం 6:1. యెహోషువ గ్రంథం 6:1 చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడునో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిన, చాలు గట్టిగా మూసివేయబడినది. ఎవరు రాజాలకు ఉన్నట్లు, ఎవరు పూజలకు ఉన్నట్లు అది గట్టిగా మూత వేయబడి ఉన్నటువంటిది ప్రదేశం, అది ఎరికో పట్టణము. ఈ అనుభవం మన వ్యక్తిగత జీవితంలో ఈ మాటను మనం ఆపాదించుకుంటే
ఈ మాటలు మన జీవితాలకు ఆపాదించుకుంటే మనము మూయవలసినవి మూసిపెడుతున్నామా? మళ్ళీ మూసివేయబడినవి మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నామా? ఏంటి అయి శరీర కార్యాలన్నిటినీ కూడా మనము అగాధములు వేసి మూత పెట్టేసినాం. అవునా కాదు? శరీర కార్యములన్నింటినీ కూడా మనం అగాధములు వేసి దాన్ని సీల్ చేసినాం. మళ్ళీ వద్దావి దాని ఒక రకంగా దాన్ని దేంతో పోతున్నాం మనము? చెప్పండి, మంచి మాట లేదు. దేంతో పోతున్నాము? సెప్టిక్ ట్యాంక్ లాగా మనం మూత వేసినాం దాన్ని. అది రోత, అది అసహ్యకరమైన జీవితము. ఆ జీవితం నాకు వద్దు అని చెప్పి దాన్ని మనము సీల్ చేసేసినాము. అది వద్దనుకున్నాము. అది తూర్పు పడమ ఎంత దూరమో అంత దూరంగా దూరపడినటువంటి ఆ చెడుగా మనకు వద్దు. ఇక్కడ ఎరుకు అనుభవము అది మూత వేయబడి ఉన్నది. చూడండి, ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట 17 వచ్చింది. 6వ అధ్యాయము 17. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబును వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టను గనక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చూడండి, యెహోవా చేత ఏం చేయబడింది? శపింపబడింది. ప్రేమిట్లారా, ఎరుకోబడడం అంటేనే శపింపబడినటువంటి పట్టణము. నేను ఎందుకయ్యా నీవు అంటే అనలే. ఎలీషా వెంబడిస్తున్నావు, నువ్వు ఎక్కడ అక్కడ వస్తా, నువ్వు సస్తే సస్తా, బతుకుతా అని చెప్పి వెంబడిస్తా ఉన్నాడు. మరి ఎలీషా ఎందుకు పోతున్నాడు అక్కడికంటే? అక్కడ ఆ శాపగ్రస్తాన్ని తీసివేయడానికి పోతున్నాడు. ఆ శాపాన్ని తీసివేయడానికి పోతున్నాడు. అందుకే ఎలీషా అనుభవం నాకు కూడా కావాలని చెప్పి ఏలియా అనుభవము నాకు కూడా కావాలని చెప్పి తన శిష్యుడు అయినటువంటి ఎలీషా తన గురువు అయినటువంటి ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడించినటువంటి మనం కూడా యేసును అలాగా వెంబడించాలి. చూడండి, ఇంకొక అనుభవంలోకి వెళ్దాము. 27వ వచనం. 27వ వచనం చూడండి. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నేను దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవలని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇది ఏ అనుభవం? 3వ అనుభవం. మొదటి అనుభవము ఏతీలు అనుభవము, 2వ అనుభవము ఎరుకో అనుభవము, 3వ అనుభవము యోర్దాను అనుభవం. యోర్దాను అనుభవము నిజంగా ఆ యోర్దాను నది మనం దాటవలసి ఉంటున్నది. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచింపబడినటువంటి ఆ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ మంచి దేశానికి వెళ్ళాలి అంటే ఏం దాటాలి? యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటే ముందు కొన్ని ప్రమాణాలు అక్కడ చూడండి. యెహోషువ గ్రంథము 24. యెహోషువ 24 కాలం నుంచి 14 నుంచి 24. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ
మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్రోలనేసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని ఎంచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపకోరుకొనినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామనను. చూడండి, ఇక్కడ ఏవి మనం కలిగి ఉండాలి, ఏవి మనం కలిగి ఉండవద్దు. యేసయ్యను వెంబడిస్తున్నటువంటి మనము వేటిని దూరపరుచుకోవాలో, వేటిని మనం వెంబడించాలో ఇక్కడ పరీక్షా సమయం తెలియట్లారా. ఇక్కడ ఆ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని, లక్షలాది మంది ఇశ్రాయేలీయుల్ని యెహోషువ ఒక సభ పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఐగుప్తు ఇన్ని నాలుగు మనము 430 సంవత్సరములు ఐగుప్తులో జీవిస్తూ వచ్చినాం. ఎంతో కొంత ఐగుప్తు ఆచారాలు మనలో ఉన్నాయి. కాబట్టి ఇక ముందు ఈ ఆచారాలు, ఈ నడవడి, ఈ పోకడ, ఈ మాటలు, ఈ సూపులు, ఈ తలంపులు ఇక మనం పాలతీలు ప్రవహించేటువంటి ఆ పాలతీలు ప్రవహించే కనాన్ దేశంలో నడవవు. జీవం కలిగిన దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ ప్రదేశంలో మనం జీవము కలిగి సత్యముతో ఆత్మతో సత్యముతో ఆయన వెంబడించే వారంగా ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. కాబట్టి నది అద్దరిన మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినాము, సరిగినాము, గురిగినాము, నానా రకాల దేవి విరుద్ధంగా దిగుబాటు చేసినాము. కానీ ఇక ముందు అలాంటి మాటలు, అలాంటి తలంపులు నడవవు. ఇంకొక దేవుడు ఉండడానికి వీలు లేదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పండి. ఆజ్ఞను అనుసరించే వారంగా ఉండాలి. ఆ సభతో చెప్తున్నాడు, సభాముఖంగా చెప్తున్నాడు యెహోషువ, ఓ ప్రజలారా, ఓ దేవుని బిడ్డలారా, నది అద్దరిని మీరు ఎవరినో ఇష్టం వచ్చినట్టు సేవించినారు. కానీ నది దాటిన తర్వాత మాత్రము ఆ యెహోవాను మాత్రమే, అనగా యేసయ్యను మాత్రమే ఆరాధించబద్ధమై ఉంటున్నాము. నేను చెప్పినా మీ ఇష్టంగా, మీరు ఏం చేసినా మీ ఇష్టం, చెప్పడం నా బాధ్యత, నేను చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ కూడా దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. పాటించడం మీ వంతు, వెంబడించడం మీ వంతు. అక్కడ యెహోషువ అదే చెప్పినాడు, నేను చెప్పినాను మీ ఇష్టము, నా వరకు నేనైతే నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించాలని చెప్పి తీర్మానం చేసుకొని మీరు కూడా ఆ యెహోవాను సేవించాలంటే వాళ్ళందరూ కూడా ఏమన్నారు? ముక్త కంఠముతో ఆ యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నాకు ఉండడు, మేము ఆయన మాత్రమే సేవిస్తామని చెప్పి చూడండి. 18 వచ్చిన చూడండి. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి, ముక్త కంఠముతో ఏకీభవించినారు. ఈ మాట మన జీవితాలకు ఆపాదించుకుంటే, ముక్త కంఠముతో ఈ మాటల్ని మనం మన జీవితాలకు ఆపాదించుకొని ఏకీభవించి ఒకే తండ్రి బిడ్డలముగా, ఒకే తల్లి చనుపాలు తీసినటువంటి బిడ్డలముగా ఆ శరీర రక్త మాంసములలో మనం పాలు పంపుకుంటా బదులమై ఉన్నాము. ఏర్పాటు వాళ్ళ వద్దు, ఆయన ఇంటి నాకొద్దు అనేది ఏర్పాటు వాళ్ళ మనలో ఉండవద్దు. ఎందుకంటే ఒక తల్లికి 10 మంది సంతానం ఉంటే అందరూ ఒకే రొమ్ము పాలు చీల్తారు, అవునా కాదా? మా అన్న నీకిన సొంపాలు నేను చెప్తానా అంటాడా? అంటే బతకడా? బతకడు కదా. ఎవరైనా ఆ తల్లి చనిపాలు చీకి బతకవలసిందే కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాపరాధముల కొరకు ఆ కల్వరి శిలువలో కాల్చినటువంటి అమూల్యమైన రక్తధారల చేత మనం విమోచించినాడు. మనం విమోచింపబడినటువంటి మనము ఇప్పుడు
ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము ఏకీభవించి ఆనందించే వారంగా ఉండాలి. శరీరాన్ని, రక్తాన్ని త్రాగే వారంగా ఉండాలి. కాబట్టి దీనిలాగా కాబట్టి ఈ మూడవ అనుభవము యోర్దాను మనల్ని నేర్పిస్తూ ఉందంటే ఏమి చేయాలో చూపిస్తున్నది, ఏమి చేయకూడదో చూపిస్తూ ఉన్నది. కాబట్టి మనం అలాంటి మరి పద్ధతి కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడతాము. చూడండి, చదవండి. ఇక్కడ 11వ వచనం, 2వ గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని గురములను కనబడి వీరిద్దరిని వేరు పరిస్థితి చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషాను చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరి ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడను అతడు దుప్పటితో నీటిని పట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. అవతలి ఒడ్డునకు నడిచిపోవాలి అంటే ఏలియా కలిగినటువంటి అవలక్షణాలు కలిగి ఉంటేనే తప్ప అవతలికి వెళ్ళలేము. అనగా పరలోక రాజ్యము చేరలేము. పరమ ఏలియాకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యేసయ్య చెప్పినటువంటి ఈ జీవపు మాటలు మన హృదయంలో నిలిచి ఉంటేనే, ఈ మాటల మీదుగా మనం నడుచుకుంటేనే ఆ పరలోక రాజ్యానికి చేరగలము. మనం వెంబడించేది దేనికంటే ఈ లోకాన్ని విడిచినటువంటి సమయంలో ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి, ఆ పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే ఆయన ఆచరణ మనం కూడా ఆచరించాలి. నిజంగా ఆచరణలో పెడుతున్నామా? వింటున్నా, వాక్యం బాగానే ఉంది, అది క్రియారూపం దాల్చుతుందా? వినటం వరకు విని గ్రహింపు లేనటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నామా? అలాగే ఉండకూడదని దేవుడి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడులారా, రూతు దేవుని వెంబడించింది. ఆమె ఆ యొక్క బోయాజు కులానికి యజమానురాలైంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలో ఒక మూల స్త్రీగా నిలిచిపోయింది. దేవుడులారా, చూడండి, ఆ యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖింపబడింది అని అంటే నయోమిని వెంబడించిన కారణాన్ని బట్టి. నయోమి ఎవరి సాదృశ్యం? ఇక్కడ యేసయ్యకు సాదృశ్యం. ఇక్కడ ఏలియా ఎవరి సాదృశ్యమో? యేసయ్యకు సాదృశ్యం. మనమందరం కూడా యేసయ్యను వెంబడిస్తే ఆ పరలోక రాజ్యాన్ని ఆపాదించుకుంటాం. వాక్యాన్ని